నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజు జన్మదిన వేడుకల సందర్భంగా పేషెంట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై టీ న్యూస్ కథనం ప్రసారమైంది. టీ న్యూస్ కథనం ప్రసారంపై అధికారులు చర్యలు చేపట్టారు. గత శనివారం సూపరింటెండెంట్ ప్రతిమా రాజు తన జన్మదిన వేడుకలను ఆసుపత్రిలోనే నిర్వహించుకొని రోగులను వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం చేశారు. సిబ్బంది విధులు ఎగ్గొట్టి స్కానింగ్, రేడియాలజీ, ల్యాబ్ సెంటర్లను మూసివేశారు. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై రోగుల బంధువులు ఆసుపత్రి ఆందోళన చెందారు. ఈ విషయాన్ని టీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. టీ న్యూస్ లో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజుతో పాటు వైద్యులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై వైద్య ఆరోగ్య శాఖ వివరణ కోరింది. ఘటనపై నివేదిక ఇవ్వాలని ప్రత్యేక అధికారిని నియమించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, ఇట్టకేలకు ప్రభుత్వం రోగుల తరపున నిలిచిందని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల నుంచి అంశం తెరపైకి రావడం జరిగింది. శనివారం రోజు పూర్తి స్థాయిలో వెలుగు చూడడం జరిగింది. టీ న్యూస్ ప్రత్యేక కథనాలతో పాటు ఈ అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. ప్రతిమారాజు బర్త్డే వేడుకల సందర్భంగా యావత్తు అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో పాటు రేడియాలజిస్టు, కార్డియాలజిస్టుతో పాటు ముగ్గురు ప్రధానమైన వైద్యులు బర్త్డే వేడుకల్లో పాల్గొని మేడం ప్రతిమారాజు మెప్పు పొందాలనే ఆలోచనతో వైద్య యంత్రాంగం పూర్తి స్థాయిలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అనునిత్యం వందలాది మంది రోగులు ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వస్తుంటారు. రోగుల బాధ్యతలను విస్మరించినటువంటి ప్రతిమారాజు గత కొద్ది రోజుల నుంచి ఈ హాస్పిటల్ వ్యవహారం పైన ప్రతినిత్యం వార్తలకు ఎక్కుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆమె బర్త్డే వేడుకల సందర్భంగా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ప్రజల నుంచి. ఒక పక్క రోగుల అర్ధనాదాలు, మరో పక్క సూపరింటెండెంట్ ప్రతిమారాజు బర్త్డే వేడుకల్లో మునిగి తేలిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ల్యాబ్ సిబ్బంది, క్యాథలాక్స్ సిబ్బందితో పాటు జనరల్ గా ఉన్నట్టు ఎక్స్రే సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో బంద్ పెట్టి ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్లకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు జరిగాయి. ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఫిట్స్ తో రావడం జరిగింది. ఫిట్స్ తో వచ్చినటువంటి పేషెంట్ బంధువులు స్వయాన ఆమె భర్త 7 అంతస్తుల ఫ్లోర్ వరకు లిఫ్ట్ పూర్తి స్థాయిలో పనిచేయకపోతే ఆయన భుజాన్ని వేసుకొని వెళ్లి స్ట్రెచ్చర్ పై పండుగ పెట్టిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో అటు సహాయకులు ఎవరు లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడం వల్ల వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు డాక్టర్లతో పాటు వైద్య సిబ్బంది, మెడికల్ సిబ్బంది ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకలా పాల్గొనాల్సిన అవసరం ఏముంది, ప్రతిమారాజు మోటివేషన్ ఏమన్నా చేశారా, లేక పై నుంచి ఏమన్నా ఆదేశాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేయాలని ఒక సీనియర్ ఆఫీసర్ ను ఎంక్వైరీ ఆఫీసర్ గా ప్రభుత్వం నియమించినట్టుగా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతిమారాజు ఇన్సిడెంట్ జరిగిన రోజుల నుంచి ఇప్పటి వరకు సెలవులతో ఉన్నది. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉండడంతో అధికార యంత్రాంగం ఏం జరుగుతుందనే అంశం పైన ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఈ అంశం పైన ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే ప్రతిమారాజు నుంచి ఎలాంటి వర్షన్ వినబడలేదు. కనీసం సమాచారం కూడా చేరిందా లేదా అనే అంశం పైన స్పష్టత లేదు. ఒక ప్రెస్ రిలీజ్ సాయంత్రంలోగా రిలీజ్ చేస్తారని వైద్య శాఖ నుంచి స్పష్టమైన అంశం ఉంది కాబట్టి స్పష్టమైన సమాధానం చెప్తారనే ఆలోచన కనబడుతుంది. నేపథ్యంలో ఎంక్వైరీ ఆఫీసర్ తో పాటు ముగ్గురు డాక్టర్లకు కూడా ఇప్పటికే నోటీసులు అందుకోవడం జరిగింది. ఈ అంశం పైన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ సాధారణ మధ్యతరగతి రోగులు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంటారు కాబట్టి వారికి ఇబ్బందులు కలిగించకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ బర్త్డే వేడుకలు జరుపుకోవాలనుకుంటే ప్రైవేట్ చోట చూసుకుంటే బాగుంటుంది తప్ప ఆమె చాంబర్లోనే మెడికల్ సిబ్బందితో పాటు నర్సులు, స్టాఫ్ నర్సులు, ఇతర ల్యాబ్ కు సంబంధించిన ఎవరైతే ఉంటారో ల్యాబ్ నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో ల్యాబ్ కు తాళం వేసి రావడంతో తీవ్ర స్థాయిలో రోగులు నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ హాస్పిటల్ ముందులో రోగుల బంధువులతో పాటు రోగులు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ రేపటి నుంచి చర్యలు ప్రారంభించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సాయి మాధవి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. Gracias.